హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. ఈరోజు నేను స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కలిపి కర్రీ చేశాను ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చపాతీ రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈవెన్ దోశలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ రోజైతే నేను దోశలోకి తిన్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మరుసటి రోజుకి ఇంకా కొంచెం ఉంటే చపాతీలోకి కూడా తిన్నాను. అంత టేస్టీగా ఉన్నది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మనకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. అల్లం అనేది సన్నగా తురిమి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కారం, కొంచెం ధనియా పౌడర్, స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి ఇక్కడ సన్నగా కట్ చేసేసుకొని బాగా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతుంది. మనకి నోటికి రుచిగా కావాలి అన్నప్పుడు ఈ రెసిపీ సింపుల్గా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం బాగా చిటపట అయినంత వరకు వేయించేసుకొని సన్నగా తురుముకున్నటువంటి అల్లం కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఎగ్స్ అనేవి తీసుకున్నాను. 1 బై 1 వేసేసుకొని వీటిని కొంచెం సేపు మూత క్లోజ్ చేసేసి ఎంబటే తిప్పకుండా ఇలాగ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగ బాగా కలిపేసేసుకోవాలి. మరి ఎక్కువ ఏమి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనము ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలి. ఇలాగా పిచుకుతూ వేసుకున్నాము అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు గరిటెతోటి ఒక్కసారి ఇలాగా కలిపేసేసుకొని ఇక్కడ కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశారు అంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని గరిటెతోటి బాగా కలిపేసేసుకోవాలి. టేస్ట్ అనేది సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనము కారం, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అలాగే లో ఫ్లేమ్లో వేయించేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా కుదురుతుంది. చేత రాని వాళ్ళు కూడా ఈ వంట చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నోటికి రుచిగా కావాలి అన్నప్పుడు కూడా ఈజీగా అయిపోయే మా లంచ్ బాక్స్లో కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.